సంగారెడ్డి నియోజకవర్గంలోని ప్రభుత్వ గర్ల్స్ బాయ్స్ హాస్టళ్లు, హైస్కూల్స్, జూనియర్ డిగ్రీ కాలేజీల్లో మౌలిక వసతుల కల్పనపై కలెక్టర్ ప్రావీణ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. బాత్రూంలు, అదనపు గదులు, స్వంత భవనాలు, తాగునీటి వసతులు వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. ఏప్రిల్ 10వ తేదీలోపు హాస్టళ్లు, పాఠశాలలు, కళాశాలలకు అవసరమైన వసతులపై ప్రతిపాదనను సిద్ధం చేసి తనకు సమర్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇండోర్ స్టేడియం కి ఫ్లోరింగ్ ఇవన్నీ కలిపి ఒక కంపెనీ ఏదైనా హైర్ చేస్తారు. సరే ఇందులో ఒకసారి మళ్ళీ లిస్ట్ అది కాంపౌండ్ వల్ల వచ్చేసింది సార్. ప్లస్ వాష్రూమ్స్ అంటుండ్రు బ్లాక్ ఉమెన్ స్టూడెంట్స్ మనం అనుకున్నాం ఎన్ని 70 బాత్రూమ్స్ అంతే కదా మేడం? 20 ఉన్నాయి కాబట్టి 50 20 ఉన్నాయి ఆల్రెడీ. ఇంకో 50 కావాలి. 50 బాత్రూమ్స్ దానికి వాటర్ చెప్తా, అందుకే సొల్యూషన్ చెప్తాను. అందుకే మీ దగ్గర పెట్టుకునేది మేము ఐడియాలు ఇస్తే మీరు కొంత ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. నేను మీ మెయింటెనెన్స్ ఎట్లా అనేది కూడా ఒక ప్రపోజల్ తీసుకొని వచ్చిన మీ దగ్గర. పైన క్లాస్ రూమ్స్ 50 బాత్రూమ్ తర్వాత ఇంకేం చెప్పారు? 5 క్లాస్ రూమ్స్ ఆల్రెడీ సీట్స్ తో ఉన్నాయి సార్. ఒక డీటెయిల్ వద్దు, అదొకటి. ఇంకా ప్లస్ సోలార్ ప్యానల్స్ అంటున్నారు. ప్లస్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ అంటున్నారు. ఇంకా రిపేర్స్ టు ఓల్డ్ బిల్డింగ్ బ్లాక్ సార్. ఇవన్నీ ఇండోర్ స్టేడియం శానిటరీ ప్యాడ్ మిషన్స్ యూపీఎస్ సిస్టమ్ ఉంటుంది సార్. ఇండోర్ స్టేడియం ఈ బాత్రూమ్స్ కి పర్మనెంట్ గా వాటర్ ఫెసిలిటీస్ కూడా అందులో అప్లై చేస్తూ చేయండి. ఇది ఎన్ని రోజులలో మీరు సబ్మిట్ చేస్తారు? ఎస్టిమేషన్ 2 days ఇస్తాం. 2 days మీరు 2 రోజుల ఎస్టిమేషన్ ఇస్తే మనం బెటర్ మొదలు ఎస్టిమేషన్ వచ్చిన తర్వాత డిస్కస్ చేద్దాము. మళ్ళీ మనం కూర్చొని మళ్ళీ ఎవరెవరు అడగాలన్నది ప్లాన్ చేద్దాం. బెటర్ కదా మేడం? సరే, మీరు తారా టికెట్ కాల సంబంధించి మీరు వచ్చేసి ఇంతే కదా ఇదైతే మీరు అది ఎందుకు లేదు న్యాప్ అయితే ఉండే కూడా అదంతా వచ్చింది. అది దానికి ఏం కావాలి? ఇవన్నీ అయితే అది అవుతుంది. తారా చాలా టాప్. సంగారెడ్డి టాప్ కాలేజీ గవర్నమెంట్ టాప్ మేడం. అసలు తారా ఎంత కాంపిటీషన్ ఉంటుంది మేడం? మేడం అడ్మిషన్ దొరుకుతాయి ఆన్లైన్ కదా. ఇది రావడానికి మాకు పి రామచంద్రారెడ్డి గారు మేడం. పి రామచంద్రారెడ్డి గారు స్పీకర్. తారా అని ఆ ల్యాండ్ ఓనర్ ఆమె బాంబేలో ఉంటుంది. ఆమె చెప్పి డొనేట్ ఇప్పించారు. ఇప్పుడు ఈ అజయ్ తర గార్డెన్ ఉంది కదా మేడం, ఆ ఓనర్స్ అనమాట బాంబేలో ఉంటారు వాళ్ళు. ఈ కాలేజ్ వాళ్ళు డొనేట్ చేసి అది పి రామచంద్రారెడ్డి గారు ఇప్పించారు. అది ఆయన పుణ్యమా చిన్నారు. 1 second మీద అయిపోయిందా? ఇండోర్ స్టేడియం కూడా ఇన్కంప్లీట్ అయింది సార్. మీకు ఆపోజిట్ అంబేద్కర్ స్టేడియం ఇండోర్ స్టేడియం మీ ప్లేస్ అన్ని ఉందా? సార్ నేనేమంటున్నానంటే ఫస్ట్ మీరు ఒక పని చేయండి. మీరు ఏంది కాలేజ్ ఏది కాలేజ్ కదా మీరు ఫస్ట్ మేడం నేనేమంటున్నానంటే ఫస్ట్ మీరు అడగాల్సింది మీ బిల్డింగ్ బాగుందా లేదా, బిల్డింగ్ సంబంధించింది కానీ రూమ్స్ కి సంబంధించింది కానీ లేకపోతే బాత్రూమ్ సంబంధించింది అది అడగండి ఫస్ట్. ఎందుకంటే మేము 4 రూమ్ హాస్టల్ కి ఇచ్చేసాము. సో మాకు ఇంకా ఒక 10 క్లాస్ రూమ్స్. ఓల్డ్ బిల్డింగ్ ఫైర్ యాక్సిడెంట్ కూడా అయింది సార్ 2016 లో. సో ఏమీ లేదు ఫైర్ యాక్సిడెంట్. పర్చేజబుల్ ఐటమ్స్ అడుగుతున్నారు. ఇది ఇప్పుడు మా ఎన్ఐఆర్ కి అవసరమైంది. ఇది మాకు ఇంకొక 10 క్లాస్ రూమ్స్ గురించి కావాలి. ఎందుకంటే క్లాస్ రూమ్స్ ఇప్పుడు ల్యాబ్స్ పెట్టేసాం. ఈ 10 రూమ్స్ 4 రూమ్స్ హాస్టల్ కి ఇచ్చాము. సో ఇవన్నీ ఓల్డ్ క్లాస్ రూమ్ లో క్లాస్ చెప్పుకోవాలి. ఏదైతే థియరీ క్లాసెస్ అయితే ఇప్పుడు మీకు హాస్టల్ వస్తే ఆ 4 ఏదైతే హాస్టల్ కి కన్వర్ట్ చేస్తారు. ఫ్రీ ఆఫ్ ఓకే ఈ క్లాస్ రూమ్స్ కి కన్వర్ట్ చేస్తాం. అడిషనల్ క్లాస్ రూమ్స్ ఇంకా కావాలంటే ఇంకా మ్యామ్ ఇంకొకటి ఇప్పుడు G+2 బిల్డింగ్ కడితే ఈజీగా దాంట్లో 200 మెంబర్స్ గర్ల్స్ స్టే కి అవైలబుల్. అందులో హాస్టల్ మేడం 4 రూమ్స్ ప్రాబ్లం